ఇక దావే రవలి ఈయనత్తనే రానే ఒకసారి ఇట్రా. ఏంది ముఖం అంతా ఇట్లా పెట్టుకున్నావేంది? ఏమైంది? బ్యాంకులో పైసలన్నీ తీసి బజార్లో ఎత్తివి. నీకు కొంచెమైనా మానం ఉన్నదా? నీకు పిసగిట్ల వేసిందానే? బ్యాంకుల పైసలు తీసి బజార్లో నాకు ఇట్లా పిసలు వేసిందా? నేను బ్యాంకుల పైసలు తీసి ఏం చేసింది? భూమి కొన్నా ఏమన్నా వేస్ట్ చేసిందా ఏంది? భూమి కొంటే ఇప్పుడు నీకేమొచ్చింది? బ్యాంకులో ఉంటేనన్నా మిత్తి పైసలు రాకపోవునా? ఓ పిసదానా, నీకు నిజంగానే పిస పట్టిందే. ఎవరన్నా భూమి కొంటే నట్టపోతారానే? లాభపడతారు. బ్యాంకులు ఉంటే ఏమవుతుంది? ఇన్ని మిత్తి పైసలు వస్తుంది. అదే భూమి కొని పెట్టుకున్నాం అనుకో సంవత్సరం వరకు డబ్బులు అవుతుంది. అవి డబ్బులే గాని నువ్వు భూమి కొనుడు నాకు నచ్చలే. డబ్బులు డబ్బులు అని నాకు గుబ్బులు పెట్టకే. భూమిని నమ్ముకున్నోళ్ళు ఎవరు చెడిపోలే. ఇన్నవానే భూమిని కొన్నావు కానీ ఎన్నడన్నా దాన్ని దున్నినావా? చూసుకుంటా మురుసుడు తప్ప. ఓ పిసగానా, భూమిని తిన్నానంటే వానలు పడద్దానే? వానలు పడితేనే కదా భూమిని దున్నేది. ఆ వానలు ఎప్పుడు వాడాలి? నువ్వు ఎప్పుడు దున్నాలే? అట్టిగా ఇంట్లో పైసలు తీసుకుపోయి బయట వేసినావు. ఆగో, ఎప్పుడు వానలు పడితే ఎప్పుడు దున్నుతామంటావు? నా చేతులు ఉన్నదానే? వానం మర్చిపో. ఇక దాలాగదందుకు కాలం కలిసేస్తే పడుతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఆగో, ఈ వారం రోజుల్లో పడుతుంది కావచ్చు. పడంగానే భూమి దున్నుకుందాం, పంట వేసుకుందాం. ఎందుకు ఆగం అవుతాను? ఏం ఆగవో ఏమో, అట్టిగా పైసలన్నీ ఆగం చేసినావు. నీకు ఇట్టవనే చేసుకోపో. కష్టం లేదు. వాన పడ్డప్పుడు భూమి దున్నుతా. నీకేమెరికనే? భూమిని పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయి. పిసదానా, నీకేం తెలియదు. తెరవతో వదిలితే మన తలకాయ ఖరాబ్ అవుతుంది. అబ్బా, వానలు పడే టైము ఎండలే కొడతానే. ఈ వానలు పడరాక నా పిల్లం నన్ను తిట్టనట్టే ఉన్నది. భూమి ఎందుకు కొన్నావు అంటాంది. దానికి ఏమెరక? ఈ వానదేవుడు ఎప్పుడు కారణిస్తాడో ఏమో. వానలు ఎప్పుడు కొడతాయో ఏమో. వానలు గిట్టే కొడితే దున్ని నాటేస్తామంటే వానలే కొడతలేవు. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడేమో. వానల గురించి ఎదురు చూసుడే అవుతుంది. ఏ రసకరి భూమి వినమాట కదా, ఒక్క ముచ్చట చెప్పబోతుంది కదా నాకు. నేను వచ్చిందే మీ ఇంటికి. అత్త ఉన్నది. మామ ఎటు పోయిందంటే ఊళ్ళో పోయింది అన్నది. ఇక అత్తతో ఏం చెప్పానని చెప్పలే. అవురా శంకరి, భూమికి ఎన్ని పైసలు పెట్టినవురా? మా ఆయనే 1,20,00,000 దాకా. భూమి కొనాలని ఆలోచన ఎట్లా వచ్చిందిరా శంకరి? మంచి పని చేసినవురా. భూమి మీద ఎవ్వరు నష్టపోయింది లేదురా, అందరు లాభపడ్డారు. ఇవాళ భూమి కొన్నాం అనుకో సంవత్సరం వరకు డబుల్ పైసలు అవుతున్నాయిరా. బ్యాంకులు ఉంటే ఏమవుతాయని భూమిని పెట్టుబడి పెట్టిండే. ఇక భూమి కొన్నందుకు నీ బిడ్డ నా ఇజ్జత్ ఆనందిస్తుంది. ఇంట్లో ఉన్న పైసలు బయట ఇచ్చినావు, నన్ను ఆగం చేస్తావంటే ఓ పిసదానా, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోలేదే, లాభపడ్డదని చెప్తే ఆ తెలియదక్కదానికి అర్థమైతలేదే. అయినా భూమి కొన్నావు, చూసి మురిసిపోతాను కానీ దాన్ని ఎప్పుడన్నా దున్నినామని ఒకటే లొల్లి. భూమి దున్నంటే వానలు పడద్దా మామ? ఈ దేవుడు వానదేవుడు ఎప్పుడు కారణిస్తాడో ఏమో. ఈ వాన కోసం ఎదురు చూసుడు అవుతుంది. ఈ వానలు పడ్డప్పుడే నా పిల్లని తిట్టుడు పని చెప్తుంది నన్ను. వానలు పడంది పొలం ఎట్లా చేస్తావరా? వానలు పడ్డాయనుకో పొలం చేసుడేనే. బిడ్డకేం తెలుసురా? అయితమే గాని 1,00,000 రాదురా, వారం రోజులకే ఇస్తా. నీకు మానవ అనిపిస్తలేదా మామ? నన్ను పైసలు ఎట్లా అడగ బుద్ధి అవుతుంది. మొన్ననే భూమి తీసుకుంటే 1,20,00,000 పెట్టి 1,00,000 ఇరా అని అంటాను. 1,20,00,000 పెట్టినావు నువ్వు, ఇంట్లో ₹1,00,000 ఉండగారా? నువ్వు గమ్మత్తు మాట్లాడతావేంద్ర శంకరి? నీకు గట్టని అనిపిస్తుంది. ఇక భూమి ఉండడానికి ఎన్ని లక్షలు ఆడితే అన్ని లక్షలు ఇస్తాను అనుకుంటాను ఏంటి? సరే తీరా శంకరి, ఉంటే లేకపోతే లేదు. నేను ఎక్కడ నడుకుంటా. ఆకలి అయితే అందరా పోతున్నా. సరే పో. దీనికి అన్నమాట బాగా భూమి ఉన్నా అని చెప్పినాక అంతే ₹1,00,000 అడుగుతాను అంతలో. అయినా ఈ శంకర్ గారి దగ్గర పైసలు ఎక్కడి? 1,20,00,000 పెట్టి ఎగ్దం భూమి కొన్నాడు. ఎక్కడ ఏమో. లచ్చే, ఓ లచ్చే, ఉన్నావా? ఇట్లా కాకి వదిలినట్టు వదులుతున్నావు. కాకి వదిలినట్టు వాదిరాడు కాదే, ఇక కప్ప ముత్తి శంకరి గారు 1,20,00,000 పెట్టి భూమి కొన్నాడట. అయితే గాని ఆయన దగ్గర పైసలు ఎక్కడియే? ఓ నీ కళ్ళ వంట తాడదేంప. ఆడు భూమి కొంటే నీకేమైందిరా కంతలోడా? ఏ గట్లంటలేనే, ఉన్నట్టుండి భూమి కొనే వరకు నేను పరిశాన్ అవుతున్నానే. వాళ్ళ పరిశాన్ ఏముంది, వాళ్ళ మామ బాయ్ పని చేస్తాడు, దిగిపోయిండు కొనియచ్చు.
శంకర్ గానికి వాళ్ళ మామ గండి పైసలు ఇచ్చినా ఆడే నాకైతే నమ్మ బుద్ధి అయితే లేదు. ఇస్తే 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు కానీ 1,20,00,000 ఇచ్చినారే. ఆయన 1,20,00,000 ఇస్తేంది 5 కోట్లు ఇస్తేంది నీకంత కండ్లమంట ఎందుకురా కంతలోడా? కళ్ళ మంటతనం కాదేం కాదే, వాడు రోడ్డు మీద తిరిగేటోడు 1,20,00,000 పెట్టుకునే వారికల్లా నేను పరిశాన్ అవుతున్నానే. ఎవరెక్కడ పోతే మనకెందుకు? నువ్వు అన్నం తిందురా. ఆకలైతే బతుకుచాడా నీ అవ్వ అన్నం తిన్నా కానీ మనసులో పడతలేదు. వానికి 1,20,00,000 ఎక్కడియో 1,00,000 రూపాయలు ఇరా అంటే ఇకపాయ అయితే గాని బిడ్డని అడిగితే అన్ని వివరాలు చెప్తుంది. బిడ్డ రావాలి, ఓ రావాలి, ఉన్నావా అమ్మా? బిడ్డ రావాలి, ఉన్నావా అమ్మా? అగో ఏంటిది చిన్న మా పిట్ట వచ్చినావు కూసో. ఏం లేదు బిడ్డ, 1,20,00,000 పెట్టి భూమి ఉన్నారట. అవునే బాబు, అద్దంటే పైసలన్నీ వేస్ట్ చేసిండు. అబ్బా కపముతి శంకరిగా 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వరా నీ సంగతి చెప్తా. బ్యాంకుల పైసలు తీసి వట్టిగా 10 రూపాయలు చేసే కదమ్మా. నేను కూడా గట్లనే చెప్పిండే చిన్న బాబు, నా మాట అస్సలు ఇన్లే. ఇప్పుడు భూమి మీద 1 కోటి రూపాయలు పెడితే వచ్చే సంవత్సరం వరకు 2 కోట్లు అవుతుంది అన్నాడు. వాని బొంద వాని మాటలు నమ్మకమ్మా. బ్యాంకుల పైసలు తీసుకుపోయి భూములు కొన్నారు, భూములు ఉన్నోళ్ళే అమ్ముకుంటారు, ఇంకా మీరు కొంటారు. నేను గట్లనే చెప్పిండే చిన్న బాబు, ఆ మెంటలు ఉన్న మాట ఇంటనే కదా ఆ భూమి కొన్నందుకు నా వానలు కూడా పడతలేవు పాడుగాను. తొందరపడి అట్టికుంటారు కదా అమ్మా, కొనే ముందు ఒక్క మాట అన్నా చెప్పబోతుంది నాకు. ఇక ఏం చెప్తాను చిన్న బాబు, కొంటివి అయిపోయాయి. ఈ వానలు ఎప్పుడు పడతాయో ఏమో. ఇక అవి పడేటప్పుడు పడతాయి కానీ బిడ్డ, భూమి కొనడానికి మీ దగ్గర పైసలు ఎక్కడి? మా బాపు బాయ్ పని చేసి రిటైర్డ్ అయిందే. మా బాపుకు నేను ఒక్కగానొక్క బిడ్డను కదా, ఇక ఉన్న పైసలన్నీ మాకే ఇచ్చిండు. ఆ పైసలతోటే భూమి కొన్నాం. మీ బాబాయ్ కొనిచ్చిండు బిడ్డ. శంకరి గాడు అదృష్టవంతుడు, తంతే పరుగులో పడ్డాడు. వానికి ఎక్కడో మచ్చున్నట్టుంది. మచ్చలేదు గిచ్చలేదు, మచ్చలేదు గిచ్చలేదు, నాతోట ఆయనకు అదృష్టం. సరే బిడ్డ నేను పోయేస్తా. పోయిగా నీ అవ్వ ఇది వరదాకా ప్రశాంతంగా ఉన్నా, ఇప్పుడు ఇంటికి పోతే పైసలన్నీ వేస్ట్ చేసినామని ఒకటే లొల్లి. ఈ వానలు ఎప్పుడు పడతాయో, నేను పొలం ఎప్పుడు దున్నానో, ఎప్పుడు నాటేయన్నో, దాన్ని ఎప్పుడు సలవడగొట్టానో. ఇక ఏం చేస్తాం, చేసుకున్న కరవానికి తిట్టక తప్పదు కదా. తిట్టినా పడాలి, కొట్టినా పడాలి. ఇక పోతా, ఆకలి అవుతాంది. రవలి, ఓ రవలి, ఓ నగమొక కూడా నేను చెప్తాను విన్నావా? భూమి ఉన్న అందరూ అమ్ముకుంటారట, నువ్వేమో ఇప్పుడు కొన్నావు. ఎవరే మళ్ళా నీకు పిస గిట్ల లేచిందానే? నీ అవ్వ భూమి కొన్నందుకు నీకు పిస పట్టినట్టున్నది. నీకు ఎవరు చెప్పిరే భూమి ఉన్నోళ్ళు అమ్ముకుంటారని? ఉన్నోళ్ళే ఇంకా కొందామని చూస్తారే పిసలానా? కాదు అమ్ముకుంటారట. ఎవరు చెప్పి నీకు? కథలు తట్టి బాబు. దాని మాటలు నమ్ముకుంటావానే? ఆడు కూరేయకుంటే అందరికి ఎక్కించి రెండు ఉట్టిస్తాడు ఊళ్ళల్లా. ఆడు నన్ను రాగా 1,00,000 రూపాయలు అడిగిండే, నీ అంటే అట్లా ఎక్కియచ్చు. కథలు సరి బాబు ఎందుకు అవద్దని చెప్తాడు? భూమి ఉన్న వాళ్ళు అందరూ అమ్ముకుంటారంటే ఇప్పుడు నువ్వు కొన్నావు, పైసలన్నీ వేస్ట్ చేసినావు. ఎందుకు చేసినావు అట్లా? ఓ పిసలానా, ఆడు లొల్లు లేని కాడ లొల్లు ఉట్టిస్తాడే, దాని మాట నమ్ముతావా? నమ్ముళ్ళేది ఏం లేదు, మా బాబు ఇయ్యకుండా అయిపో. ఆగో మీ బాబు పైసలు లేకుండా అయిపోమంటావు. మీ బాబు పైసలు ఇస్తే తాగినా, తందనా, బిల్డింగ్ కట్టినా, కారు కొనుక్కున్నా, బంగారం తెచ్చుకున్నదే. భూమి కొన్నది నాకు అదంతా తెలియని. లచ్చన్న దా కూర్చోవే. లచ్చన్న ఎవరన్నా భూమి కొన్నోళ్ళు నష్టపోయారా బాగుపడ్డారా? బాగుపడతారు. ఎందుకు నష్టపోతారు? దీనికి ఒక్కసారి చెప్పు. భూమి కొన్న ఎవరు నష్టపోరు. మరి కందరు సత్యబాబు ఎందుకు అట్లా చెప్పిండు? భూములు ఉన్నోళ్ళే అమ్ముకుంటారు, ఇప్పుడు మీరు ఎందుకు కొన్నారని చెప్పుకుంటా పోయిండు. సరే బిడ్డ, ఆడు ఏతోడు గట్లనే చెప్తాడు. భూమి కొన్నోళ్ళు లాభపడరు కానీ ఎప్పుడు నష్టపోలేదు. నేను చెప్పలేదా? ఆడు కోతలుడు లేని కాడ లొల్లు ఉట్టిస్తాడని. లచ్చన్న ఏమన్నా అబద్ధం ఆడతాడని? లచ్చన్న ఏమన్నాడు? భూములు కొన్నోళ్ళు బాగుపడ్డారు బిడ్డ అని చెప్పిండా లేదా? అంతే అంటావు లచ్చే బాబు? అంతే బిడ్డ, ఆయన మాటలు పట్టకోరి. అయితే నేను ఎందుకు వచ్చినవే? సరేనే మళ్ళత్తా. అయ్యో ఏం పని చెప్పరా? అదే నీకు నమ్మకం లేకపోతే ఆ కాంతల సత్తి గారి భార్య దగ్గర తీసుకపోతాపా. ఆడు ఎట్లా చెప్పిండు అడిగిస్తా. దావే దా అగో. దా.
లచ్చత్త ఓ లచ్చత్త అల్లుడు ఇటా చీరండి ఏంది బిడ్డ ఇటా చీరు చెప్తాగు. ఏం లేదత్త, మామ మా ఇంటికి వచ్చి భూమి ఎందుకు కొన్నారు బిడ్డ, భూమి కొన్నోళ్ళు అందరు నష్టపోతారు, ఉన్నోళ్ళే అమ్ముకున్నారని మా ఇద్దరికి రొల్లు పుట్టిస్తాను. మా కంతలోని మాట పట్టించుకోకు బిడ్డ. భూమిని కొన్నోళ్ళు బాగుపడ్డారు గాని నష్టపోలేదు బిడ్డ. ఆగో అత్తమ్మ కూడా చెప్పింది చూసావానే, ఆయన మాటలు పట్టించుకోకని. ఆయన లేని కాడ లొల్లు పుట్టిస్తాడే. అత్త మామ వచ్చాక ఒక చూపు చూడు. ఆయన రాని, ఆయన సంగతి చెప్తా. పా ఏ ఎత్తున్నావే పని లేదా? పని మాగున్నది గాని ఒక కంతలోడా భార్య భర్తలకు లొల్లి పుట్టిస్తావా? ఆగో నేనేం లొల్లి పుట్టించిందే? శేఖర్ గాని ఇంటికి పోయి భూమి కొన్నోళ్ళు నష్టపోతుర్రని చెప్పచ్చినవాట కదా. నేనెందుకు చెప్పింది వాళ్ళకు? నువ్వు చెప్పండి, వాళ్ళు వచ్చి నాకు చెప్పిరా? నీకు అవసరమా అవన్నీ? అబ్బా, అదే 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 అయిపోయి శకలి ఓ శకలి ఏంటిదే మామ? అత్తమ్మతో నా ఈ పదవాళ్ళు ఒకటి ఇచ్చారు కదా. మరి నా ఇంటికి వచ్చి నా పెళ్ళానుకున్నావు, నాకు నువ్వు లొల్లు పుట్టియలేదా? అది కాదురా శంకరి, నువ్వు 1,00,000 రూపాయలు అడుగు తీయలేదని అబద్ధం చెప్పిండ్రా బిడ్డ. భూమి కొన్నోళ్ళు ఎవ్వరు నష్టపోలే, అందరు లాభపడతారు. అంటే నీకు 1,00,000 రూపాయలు ఇవ్వలేదని మాకు లోన్లు పుట్టిస్తావా? సరే బిడ్డ, నా తప్పంది, నేను పోయేస్తా. అగో చూసుడు ఎట్లా చూస్తాడో. కొండంగా చూపు. అవునే, మనము భూమి కొన్నప్పటి నుంచి నేను నిన్ను తిడతానే ఉన్నా. భూమి కొన్న వాళ్ళు అందరూ బాగుపడ్డారని ఇంతమంది అంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మన పొలం కాడికి పోయి మన పొలం చూసేద్దాం. ఏదో అనుకున్నానే నిజంగా. ఇక్కడ నుంచి ఒడ్డు ఉన్నదా, ఒక్క 10 లక్షలు మనకుంటే ఆయన ఎకరం కలుపుకుంటుంది తెలుసా? అబ్బకోనే అది కూడా. నువ్వు మీ బాబుని అడిగి అంటే మా బాబు ఇప్పటికే 1,20,00,000 ఇచ్చే మళ్ళీ ఏమి ఇస్తాడంటివి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు రకం అనేది ఒక్క 13 లక్షలు అయితే అల్ల కూడా మనం కలుపుకుంటాం. అల్ల అటు కలుపుకుంటే మనకు అటు రోడ్డు ఖర్చు అంతేనా మొత్తం. ఆ రోడ్డు అంటే ఇంట్లో అద్దె అంటే నన్ను అప్పటికే లొల్లు పెడుతుంది. నేను వేరే వాళ్ళని అడిగి చూసినా కానీ వాళ్ళు 1 నెల 2 నెలలు అంటే ఆయన వాళ్ళ పక్క వాళ్ళకి అమ్మిండు. లేకపోతే ఆ ఎకరం కూడా మనం కలుపుకున్నాం అనుకో మస్తుండు. ఒక 12 లక్షలు తక్కువ ఉండు. ఇట్లా మళ్ళా గా బిట్టు లేదా ఆ ట్రాన్స్ఫారం కార్డుది, ఆ ట్రాన్స్ఫారం కార్డుది మనకి ఇద్దరన్నారు కానీ ఎందుకంటే ఇప్పుడు గజానికి 5-6 వేలు ఎక్కువ అడుగుతాను. అటు నడిచే రేటు వేరు, మనకు ఎట్లా నీకు ఉంటుందని ఆనంగా ఇటుంటే మనకు అటు తవ్వచ్చు ఇటు తవ్వచ్చు. మళ్ళీ ఆనంగా వాళ్ళ తవ్వ అంటే ఇప్పుడు మనం దీనికి కూడా మనకి ఏం లాస్ కాదు. మనకి మనం వాళ్ళకి ఆనంగా తవ్విచ్చినాం అనుకో, వీళ్ళు మనకి ఈనంగా తవ్విస్తారు. నీకు అర్థమైంది కదా? చూద్దాం.
శంకర్ ఎడ పోయేస్తారు ఎట్లేదే మా పొలం కాడికి పోయేస్తాను వాన కోసం ఎదురు చూసుడు అవుతుంది ఇక వానలు పడితే మా పొలం నుండి నాటేద్దామంటే వానలు పడతలేవు ఈ పాటికి పడాలి లేట్ అయిందే అవురా శంకర్ నిజమే ఈ పాటికి వాళ్ళు వాడేది ఉంటే పొలాలు దున్నేది ఉంటే కానీ వాన పడతలేపాయ మరి ఏం చేయమంటావు లచ్చే బాపు ఏం లేరు శంకరి ఈ వానదేవుడు కరించాలంటే రేపు మన ఊళ్ళో కప్పదాలి ఆడు అబ్బా లచ్చన్న మంచి ఉపాయం ఇచ్చినవే రేపే మన ఊళ్ళో కప్పతల్లాడతా వర్షం పడిపిస్తా సరేనానే సరే ఇక రేపటికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఆ, పోతానా లచ్చన్న సరే పోయి. ఇక రేపు కప్పతల్లి ఆడతా వానదేవుడు కరుణించుతాడు మన పొలం దున్నుకుందాం ఏమంటావే సరే ఆడుడే కప్పతల్లి రేపు దావే రవలి ఓ రవలి లచ్చన్న ఇవాళ కప్పతల్లి ఆడమన్నాడే కప్పతల్లి ఆడితే వర్షం పడతా అన్నాడు కదా ఆడదాం రోకలు పడ్డ రేపు అయ్యో మన ఇంట్లో అన్ని ఉన్నాయి కదా రోకలు బండలేదే వచ్చి నీ పాపం పాడుగాను తొక్కు గిక్కెట్లు నూరుతానవే గ్రైండర్ లేచి నూరుతానా అబ్బా నువ్వు ఉండవలసిన ఆడదానివేనే నాకు ఇన్ని రోజుల సందన్న తెప్పియవా నీ అవ్వా నాకు ఇన్ని రోజుల సందన్న చెప్పవా నీ ఇంటర్ ఒకరు పండలేదని ఏమున్నవే టైంకి వచ్చినాక లేదంటాను సరే తీయే, ఇప్పుడు లేకుంటే ఏం చేద్దాం ఇప్పుడు ఎట్లనే ఏం చేద్దాం మనం మంచి పని చేస్తాం కాబట్టి మూడాలు పెట్టేటోళ్ళను వాళ్ళని అడగద్దు పోయి అడగంగానే ఇచ్చేటోళ్ళని అడగాలి ఇప్పటిది ఇప్పుడు ఎవరు ఉన్నదే సత్యబాబు ఉన్నాడు కదా పోయి అడుగుదాంపా కరెక్టే ఆ సత్యమామని రోకలు బండి ఇవన్నాం ఆ అత్తమ్మను కూడా ఆడదందుకు రమ్మన్నాం సరేపా పా మామా ఓ మామా అత్తనే రానే లచ్చే ఓ లచ్చే అల్లుడు లచ్చింది రావే ఏంటి అల్లుడు ఇటా చీరు ఏం లేదు అత్త ఊళ్ళో వర్షాలు పడతలేవు కదా ఇదివరకే పడనుండే వర్షాలు పడతలేవు లచ్చన్న ఏం చేద్దామంటే ఏం లేదురా కప్పతల్లి ఆడూరు ఊళ్ళే దేవుడు కన్ను నుంచి వాన పడతా అన్నాడు గందుకే ఆడదామని మీ దగ్గరికి వచ్చిన కప్పతల్లి ఆడమంటే ఆడపోయాను మా దగ్గర ఎందుకు వచ్చినావు ఏంది నేను ఒక్కడిని ఆడా నేంది కప్పతల్లి నీకు వాన అవసరం లేదా మామ నీకు భూమి లేదా వాన వస్తే నువ్వు భూమి దున్నుకోవా అయ్యో అల్లుడు అన్నది కూడా నిజమే కదా వానలు పడితే మన భూములు దున్నుకోవచ్చు సరే అల్లుడు మరి ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు ఏం చేసుడు లేదు మామ ఒక రోకల్ బండి ఒక కప్ప దొరకబెట్టి అంతే మొత్తం నేను చూసుకుంటా నీ దండం పెడతా అల్లుడు రోగల బండి ఇవంటి ఇస్తా గాని కప్ప అంటే భయం నేను బట్ట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా కప్పకు ఎట్లా భయపడుతున్నావు ఇంకా కప్పకు భయపడతారు ఎవరైనా నీ దండం పెడతా వచ్చి నువ్వు టైం చూసి ఇరికే నన్ను ఇగో అత్తమ్మ మామ కప్ప పట్టు అంటే భయపడతాను కదా మీరు రోకల్ బండి గుడ్డ పేగుదోరి నేను మా ఇంటికాడ కప్పలు పడతా సరేనా సరే పట్టుకున్నా తంప అదే తొందర రాని మరి పట్టుకున్నా తంప లచ్చి చూసినావే వాడు ఎన్నో కప్పలు పట్టిండు ఈ కప్పను పట్టడా పా. ఇందా నడువే. వాళ్ళ కప్పతల్లి ఆడాలి రేపు ఎల్లుండి వాన కొడుతుంది కొడుతుందా అల్లుడు ఇక పట్టుకొచ్చిన ఉందా వచ్చా మామ వచ్చిన ఇక పట్ట ఇంకో నీ కప్పని దొరకవాలా ఇలా గట్టిగా ఆట మొదలు వెళ్దాం సరే దొరకబట్టు ఉన్నా ఇగో మామ పెట్టా కప్పని దొరకబెట్టా అలా పెట్టాడు దేవుని దయ వల్ల కప్ప తల్లి ఇవాళ ఆడతాను ఆ వాన దేవుడు వర్ణించాలి మన ఊళ్ళో వాన పడాలి మనం పొలాలు దున్నుకోవాలి ఇంకో రవలి ఫస్ట్ మన ఇంటికాడ స్టార్ట్ చేద్దాం తర్వాత అత్తమ్మ ఇంటికాడ స్టార్ట్ చేసినాక ఊళ్ళో పోతా సరే. సరేనా దా ఎత్తుకో కప్ప తల్లి కడవడే నీళ్ళు కప్పతల్లి కడవడే నీళ్ళు దోల్తాల్ దొడ్డడే నీళ్ళు తోటడే నీళ్ళు కప్ప తల్లి కడవడే నీళ్ళు కప్పతల్లి కడవడే నీళ్ళు దోల్తాల్ దొడ్డడే నీళ్ళు తోటడే నీళ్ళు నగరంలో వేణోళ్ళు నవ్వుకుంటొచ్చే వేణోళ్ళు గుద్దుకుంటొచ్చే గుట్టులకు వేళళ్ళు గుద్దుకుంటొచ్చే తప్పులకు వేణోళ్ళు దాడుకుంటొచ్చే కప్ప తల్లి కడవడే నీళ్ళు కప్పతల్లి కడవడే నీళ్ళు కప్ప తల్లి కడవడే నీళ్ళు కప్పతల్లి కడవడే నీళ్ళు కోటకు వేణోళ్ళు మొత్తుకుంటొచ్చే తోటకు వేళళ్ళు మొత్తుకుంటొచ్చే
నవ్వుకుంటొచ్చే నవ్వుకుంటొచ్చే ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా ఒక్కసారి వచ్చిపోయే వానమ్మా చెళ్ళల్లో నీళ్ళే లేవు చిలకల్లో నీళ్ళే లేవు వాగుల నీళ్ళే లేవు వంపుల నీళ్ళే లేవు నిన్ను కన్నా రైతు కళ్ళల్లో నీళ్ళే లేవు వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ ఎరిగేటి మొక్కజొన్న ఎండకే ఎరువబట్టే పాలిచ్చు అవే దూడా పాడబట్టే వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ కప్పదల్లి కప్పదల్లి కడుపు నిండా నీళ్ళు కప్పదల్లి కప్పదల్లి కడుపు నిండా నీళ్ళు ఇక మనం ఆడతాను కానీ సత్యమామ ఇక వర్షం పడుతుంది అగ్గో మబ్బు మొగలు చేసిందే అంచని వాన అంగుతే తెల్లారే పొలం దున్నచ్చు కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు వానమ్మ ఒక్కసారి రావమ్మ ఒక్కసారి రావమ్మ వచ్చి మా కష్టాలు నువ్వు తీర్చిపోవమ్మా మా కష్టాలు నువ్వు తీర్చమ్మా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు దొడ్డే నీళ్ళు తోడే నీళ్ళు నాగల్ల వేళ కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు దొడ్డే నీళ్ళు కప్ప తల్లి కడుపుడే నీళ్ళు ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ ఒక్కసారన్న ఉడుకులకు వేణోళ్ళు గుద్దుకుంటచ్చే కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు దోల్తాడు వానచ్చే కప్ప తల్లి కడుపు నిండా నీళ్ళు నగల్ల వేడోళ్ళు నవ్వుకుంటచ్చే ఒక్కసారన్న వచ్చిపో
వానదేవుడు కరుణించాలని కాలం కోసం కప్పతల్లి అయినాం. మన ప్రయత్నం అయితే మనం చేసినాం. ఆ దేవుడు కరుణించి రాత్రి వరకు వాన కురిపియాలి. రాత్రి వరకు బాగా పడతాడు. అంతేనట మామ. అంతే. అంతేనంట వచ్చాక. అంతే. కప్పతల్లి కప్పతల్లి కరుణే నీళ్ళు. వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురే. బాయ్. హాయ్ చెప్పు.